ఇక ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని ఫిజికల్గా ఎలిమినేట్ చేయడానికి ఎప్పటి నుంచో అమెరికా అండ్ ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తాజాగా ఖమేనీపై హత్యాయత్నం జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో 200 మంది ఎంఈకే సభ్యులను కూడా ఐఆర్జీసీ చంపేసినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ మొసాద్ ఎప్పటి నుంచో ఇదే ప్రయత్నంలో ఉంది. రీసెంట్గా సిఐఐ కూడా రంగంలోకి దిగినట్టుగా సమాచారం. అండ్ మరో వార్త, అసలు ఖమేనీని ఆల్రెడీ చంపేశారు అనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఏది నిజం, అసలు ఏం జరిగింది? ఎస్ అండి, ముజాహిద్దీన్ ఈ ఖా అనే ఒక ఉగ్రవాద సంస్థ ఇరాన్ ప్రభుత్వం ప్రకారం, ఇది ఇరాన్ మీడియా చెప్పేది ఏంటంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు 200 మంది కార్యకర్తలు హెవీ వెపన్స్తో ఈ ఆయతుల్లా అలీ ఖైమేనీ నివాసం ఉండే మొటాహారీ కాంప్లెక్స్ అనే దాని మీద చాలా డేరింగ్ అటాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ డేరింగ్ అటాక్లో ఈ 200 మంది ఎంఈకే కార్యకర్తలని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటే వాళ్ళు చాలా పెద్ద దళం, ప్రెసిడెంట్ కూడా రక్షిస్తూ ఉంటారు. వీళ్ళు వెంటనే ఈ 200 మందిని చంపేసినట్టు తెలుస్తుంది. బట్ ఇదేంటంటే ఇరాన్ ప్రభుత్వం దీన్ని రిజెక్ట్ చేస్తుంది. బట్ ఇంటర్నేషనల్ మీడియా దాన్ని ధృవీకరిస్తుంది. ఏం జరిగిందంటే ఈ దాడిలో ఆయతుల్లా అలీ ఖైమనీ చక్కగా రక్షించినట్టు, అది కూడా ఆయతుల్లా అలీ ఖైమనీ మీద డైరెక్ట్గా డేరింగ్ అటాక్ అంటే అది ఇరాన్ ప్రభుత్వానికి ఒక అపవాదం అనమాట. అంటే ఆయతుల్లా అలీ ఖైమనీ మీదే అటాక్ చేశారు కొంతమంది ఇరానియన్ నుంచి వెళ్ళి అంటే అది ఇరాన్ ప్రభుత్వానికి అపవాదం. ఇప్పుడు ఆయన్ని రక్షించడం జరిగింది. ఆయన ఇప్పుడు ప్రస్తుతం బ్రతికే ఉన్నారు. ఆయతుల్లా అలీ ఖైమనీ చచ్చిపోవడం జరగలేదు, ఏమీ జరగలేదు. కాకపోతే అక్కడ మొసాద్, ఇజ్రాయేలీ మొసాదు, అమెరికా సిఐఏ, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు ఆయతుల్లా అలీ ఖైమనీనే టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. అందుకని ఆయతుల్లా అలీ ఖైమనీ రహస్యమైన బంకర్లోకి వెళ్ళడం, మొబైల్ ఫోన్స్ ఉపయోగించుకోవడం, సిగ్నల్ ఉండకపోవడం, అనుమానితులను రానివ్వకపోవడం, కొంతమందిని మాత్రమే ఆయనతో మాట్లాడడం, ఆయన ఐసోలేట్గా చాలా జాగ్రత్తగా సెక్యూరిటీ ఎస్టాబ్లిష్ చేశారు. ఒకటి రష్యా S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, చైనా యొక్క HQ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలోకి ఆయనకు రక్షణగా కూడా ఉన్నాయి. తర్వాత రీసెంట్గా ఇజ్రాయేలీ మొసాద్ నెట్వర్క్ని బస్ట్ చేయడానికి చైనా తన యొక్క ఆర్మీ ఇంటెలిజెన్స్ సహకారం కూడా అక్కడ ఇస్తున్నట్టు తెలిసింది. కాబట్టి మొసాద్ కూడా అంత ఈజీ కాదండి ఇప్పుడు చంపడం. కాకపోతే ఆయతుల్లా అలీ ఖైమనీ చంపేస్తే ఇస్లామిక్ రెవల్యూషనరీ ప్రభుత్వం పడిపోతుంది అనేది ఒక కళ అక్కడ ట్రంప్కి. ఈయన ఏంటంటే ఈయన అమెరికా ప్రెసిడెంట్నే టార్గెట్ చేస్తారని ఈయన. ఏదేమైనప్పుడు ఆయతుల్లా అలీ ఖైమనీ ప్రాణానికి చాలా చాలా పెద్ద ప్రమాదం ఉంది. అక్కడ నికోలస్ మడ్జురోని ఇజ్రాయెల్లో పట్టుకెళ్ళిపోతే ఇక ఇరాన్తో యుద్ధమే చేయవలసిన అవసరం లేదనేది అక్కడ ట్రంప్ వ్యూహం. కానీ ఈసారి అయితే అంత ఈజీ కాదు, అంత ఈజీ ఎట్టి పరిస్థితుల్లో మొసాదు కూడా అంత ఈజీ కాదు. మరి ఆయతుల్లా అలీ ఖైమనీ యొక్క ప్రాణానికి అంతటి విలువ ఉంది. ఆయన యొక్క వారసులను కూడా ఆయన ప్రకటించాడు. ఆయన ఆల్రెడీ నేను మార్టీర్డమ్, ఇస్లామిక్ చట్టం ప్రకారం నేను మార్టీర్డమ్, ఒక యుద్ధ వీరుడుగా చనిపోయినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, కానీ ఇస్లామిక్ రెవల్యూషనరీ ప్రభుత్వం ఉండాలని ఆయన కొడుకు మొస్తాజా, తర్వాత ఒక వారసుడు లైన్ ఒక 20 మంది దాకా ప్రకటించారు. ఒకవేళ వీళ్ళు చనిపోతే ఒక వారసుడు ఎగ్జైల్, అజ్ఞాతంలో ఉండైనా ఇస్లామిక్ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తారు. కాబట్టి ట్రంప్ యొక్క కళని నేను ఎప్పుడూ కూడా పూర్తి అవ్వకుండానే నేను చేస్తాను అన్నట్టు ఉంది. ఇప్పుడు పెంటగాన్ కూడా అదే హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఇస్లామిక్ ప్రభుత్వాన్ని మొత్తం కూల్చేయడం అసంభవం. ఒకవేళ ఇరాన్ ఓడించినప్పటికీ అమెరికా ఇస్లామిక్ ప్రభుత్వాన్ని మాత్రం పూర్తిగా తీయలేం. కాబట్టి ఇరాన్లో మన కళ ఫలించదు. కాబట్టి దాంతో శాంతి ఒప్పందంకి వెళ్తే బెటర్ అన్నట్టు అక్కడ పెంటగాన్ సూచిస్తుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇస్తున్నాయి. మరి ట్రంప్ ఏం చేస్తాడో చూడాలి. ఆయతుల్లా అలీ ఖైమనీ రక్షణకి రష్యా రంగంలో ఉంది, చైనా రంగంలో ఉంది. ఆయన రక్షించుకోవడానికి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ఆయన ప్రాణానికి చాలా విలువని తెలిసే ఆయన కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు మొసాద్ సిఐకి అంత ఈజీ కాదు. ఏదేమైనప్పటికీ ఆయన ప్రాణ హాని ఉంది అనే దానికి ఈ అటాక్ సూచిస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీ రావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ